హాయ్ అండి. ఇవాళ ఎంతో రుచిగా ఉండే ఫిష్ ఫ్రైని సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయేలాగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలైతే మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాము. అంతకంటే ముందు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దానికోసం అని చెప్పేసి ఒక 5 పీసెస్ని అయితే నేను ఫిష్ని అయితే కట్ చేసుకొని తీసి పెట్టుకున్నాను. బాగా శుభ్రం చేసి దాంట్లోకైతే స్పైసెస్ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారంని అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్. తర్వాత అయితే మన టేస్ట్కి సరిపడేలాగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత వేయించినటువంటి జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే కొంచెం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకునేటప్పుడు మనకి కొంచెం వాటర్ అనేది అవసరం అవుతాయి. సో మనం ఏంటంటే ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనమైతే థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. మనం కారం అదే స్పైసెస్ వేసాం కదా, దానిని బాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు ఇంకైతే మనం ఫిష్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. చూపిస్తున్న విధంగా అయితే ఫిష్ని అంతటికి పట్టేలాగా మొత్తం పూసుకోవాలి. అయినంత బౌల్ ఇచ్చినట్లుగా తిప్పుతూ మొత్తం అనేది ఆ పీసెస్కి పట్టాలన్నమాట. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. క్రిస్పీగా పైన తింటుంటే సాఫ్ట్గా ఉంటుంది. సో బాగా అన్నిటికీ ఫిష్ మొత్తానికి బాగా పట్టించేసేయాలి. పట్టించేసేసి అప్పటికప్పటికైనా మనం కాల్చుకోవచ్చండి. లేదా కొంచెం ఈ మసాలాలన్నీ ఫిష్ ముక్కలకి పట్టి బాగా క్రిస్పీగా వచ్చి లోపల మెత్తగా ఉండాలి, బాగా టేస్ట్ ఇంకా బాగుండాలి అనుకున్నప్పుడు మనమైతే ఒక 5-10 నిమిషాలు అయితే దాన్ని పక్కనైతే పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టిన మసాలా అంతటి మొత్తం ఫిష్కి అనేది పడుతుంది. అప్పుడు మనకి ఇంకా తినడానికి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా టైం లేకపోతే అప్పటికప్పటికైనా చేసేసుకోవచ్చు. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్ అన్నమాట. సో దీన్నైతే నేనైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే దీనికోసం అని చెప్పేసి 5 నిమిషాల తర్వాత ప్యాన్ తీసుకొని నేనైతే డీప్ ఫ్రై లాగా చేయట్లేదండి, ఆయిల్ ఎక్కువ పడుతుందని. సో ఆయిల్ ఎక్కువ తినకూడదు, వీలైనంత కాడికి తగ్గించాలని చెప్పేసి నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఫస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం అయితే పెనానికి మొత్తం రాసుకున్నాను అనమాట. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నట్టు కొంచెం దూరంగా అయితే మొత్తం పెనమంతా వేసుకున్నాను. వేసుకొని అయితే ఒక 2 to 5 మినిట్స్ దాకా అయితే అలాగే ఉంచాలి, కదపకూడదు. కదిపితే మసాలా అనేది కింద పట్టుకుంటుంది. సో 2 మినిట్స్ తర్వాత అయితే నేను పక్కకైతే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా అనిపిస్తుందో పై లేయరు. అట్లా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడే కొంచెం పైన అయితే క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం మెత్తగా అనేది ఉంటుంది. ఫిష్ అనేది తొందరగా బాయిల్ అయిపోతుంది. సో ఇకైతే నేనైతే తీసేసుకుంటున్నాను. మొత్తం అనేది కాలిపోయాయి అన్నమాట. సో ఇవి అన్నీ అయితే అలాగే కాల్చుకోవాలి. కాల్చుకొని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ తోటి అలానే నిమ్మకాయతోటి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.